మాజీ మంత్రివర్యులు మన జిల్లా అభివృద్ధి ప్రదాత అయినటువంటి ఎర్రవెల్లి దయాకర్ రావు గారు మన స్టేషన్ గన్పూర్ ముద్దు బిడ్డ అనేక పర్యాయాలుగా ఇక్కడ శాసనసభ్యునిగా ఉప ముఖ్యమంత్రిగా ఈ ప్రాంతానికి సేవలు అందించినటువంటి నేడు పాదయాత్రకు పూనుకున్నటువంటి మన తాటికొండ రాజయ్య గారు గన్పూర్ నియోజకవర్గ నాయకులకు కార్యకర్తలకు అదేవిధంగా దయాకర్ రావు గారు వస్తుందని చెప్పి పెద్ద ఎత్తున వర్ధన్నపేట నియోజకవర్గం నుండి వచ్చేసినటువంటి మన నాయకులకు కార్యకర్తలకు గన్పూర్ ప్రజలకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. మిత్రులారా, మీ అందరికీ తెలుసు, మనం చాలా సందర్భాల్లో చెప్పుకుంటుంటాం, ఎద్దేచిన వ్యవసాయము రైతేచ్చిన రాజ్యం బాగుపడదని చెప్పి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి మొదటి రోజు నుండి నేటి వరకు రైతులను గోసపుచ్చుకుంటూనే ఉన్నది. ఒకవైపు యాసింగిలో నీళ్ల కోసం మనం ధర్నాలు చేసినాం, పంటలు ఎండిపోతున్నాయని ఏడ్చినాము, అయినా కూడా కనీస కనికరం లేదు. ఇంకోవైపు ఈరోజు వానకాలంలో యూరియా కోసము ఈరోజు రైలు బండంతా క్యూలో నిల్చొని పడిగాపులు కాస్తూ సుడిపడుతూ ఎండకెండుతూ వానకు తడుస్తూ చలికి వణుకుతూ ఈరోజు అక్కడ సుడిపడి కింద పడితే గాయాల పాలవుతున్నారు. షాట్ల తౌడు పోసి కుక్కల కొట్లాడబెట్టినట్టు ఈరోజు ఎకరానికో 4 ఎకరాలు ఒకటే బస్తా ఇస్తామని చెప్పి ఈరోజు ఆ బస్తాలు తీసుకొచ్చి ముందు పెడితే ఈరోజు రైతులు కొట్టుకునేటువంటి ఒక పరిస్థితి గ్రామాన ఇస్తున్నాం. ఈరోజు రైతులే ఒకరి మీద ఒకరు పడి కొట్టుకునేటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. కాబట్టి రైతన్న కోసం నేను పాదయాత్ర చేస్తానని ముందుకు వచ్చినటువంటి రాజయ్య గారిని మనం అందరం కూడా అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. వారి పోరాటాన్ని మనం స్వాగతించాల్సినటువంటి అవసరం ఉంది. మిత్రులారా, ఏం చెప్పింది ఆ రోజు ఎన్నికల సందర్భంగా? ఆనాటి రోజులు తీసుకొస్తామన్నది. వాస్తవానికి ఆనాటి రోజులే తీసుకొచ్చింది. ఎక్కడ చూసినా కూడా ఈరోజు క్యూ లైన్ లో ఆధార్ కార్డులు, పట్టా పాస్ పుస్తకాలు, చెప్పులు, క్యూ లైన్ రైలు బండంతున్నది. దయాకర్ రావు గారు అదేవిధంగా మన రాజయ్య గారు అనేక గ్రామాలు తిరుగుతున్నారు. వారు తిరుగుతున్నప్పుడు ఆ క్యూ లైన్లు అవన్నీ కూడా మనకు ఈరోజు సోషల్ మీడియాలో ఫోటోలుగా వైరల్ అవుతా ఉన్నాయి. ఈ ఫోటోల పరిస్థితి ఏందని చెప్పి మాలాంటి వాళ్ళు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే ఏఐ నిజమైన ఫోటోలు కావు, ఇవన్నీ ఏఐ ఫోటోలు అంటున్నారు. ఏఐలో వచ్చిన ఫోటోలు, ఏఐలో తయారు చేసిన వీడియోలు తప్ప ఇవి నిజమైనటువంటి ఫోటోలు కాదు, వీడియోలు కాదని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులను అవమానిస్తున్నారు. దానికి తగ్గట్టుగా బుద్ధి చెప్పడానికే ఈరోజు రాజన్న గారు ఈ పాదయాత్ర చేపట్టండి అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. మిత్రులారా, ఇక మొన్నటి కనుక మనం కడియం శ్రీ గారి గురించి మాట్లాడుకున్నాం. నువ్వు ఎందుకు రాజీనామా చేస్తలేవు, నువ్వు పార్టీ ఎందుకు మారినావు, నువ్వు పార్టీని మారినవా లేదా అని చెప్పి మనం అడుగుతా ఉంటే లేదు కడియం అంటే కమిట్మెంట్ అని చెప్పి ఆయన హోర్డింగ్లు పెట్టుకున్నాడు. కడియం అంటే కమిట్మెంట్ కాదు, కడియం అంటే కట్లపామని మొన్న రుజువైంది. నువ్వు ఎక్కడున్నావు? కట్లపాము నువ్వు ఎక్కడున్నావు అంటే నేను కాంగ్రెస్ బొక్కలో దూరి దాక్కున్నా అని చెప్పి మొన్న కూడి యాగం చేసింది. ఇన్ని రోజులు నువ్వు ఎక్కడున్నావు అంటే నేను ఎక్కడున్నాను గక్కడనే ఉన్నా అని చెప్పింది. మొన్ననేమో నేను కాంగ్రెస్ పార్టీలో చేరినా అని చెప్పాడు. మరి కాంగ్రెస్ పార్టీలో చేరినా అని చెప్పినటువంటి నువ్వు నిజంగా ఎమ్మెల్యేగా కొనసాగడానికి అర్హుడు అని చెప్పి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తా ఉన్నది. దమ్ముంటే కడియం శ్రీఆర్ గారి రాజీనామా చేయాలి. ఆయన ఉపాధ్యాయ వృత్తి నుండి వచ్చిండు. ఉపాధ్యాయుడు అంటే సమాజానికి ఒక ఉదాహరణగా నిలవాలి, సమాజానికి ఒక సందేశంగా నిలవాలి. కానీ ఈరోజు ఆయన ఇస్తున్నటువంటి సందేశం ఏంది? అభివృద్ధి కోసం అడ్డదారు దొక్కాలి, అభివృద్ధి కోసం అధికార పార్టీలో చేరాలి, నమ్మిన వాళ్ళని నట్టేట ఉంచాలి, నయవంచన చేయాలి అని ఈరోజు కడియం శ్రీఆర్ గారు మనకు చెప్తా ఉన్నారు. కరువుకు, కష్టాలకు, కన్నీళ్లకు పెట్టింది పేరు. ఎన్ని ఆత్మహత్యలు, ఎన్ని వలసలు, ఎంత గోస. ఆ గోస చూడలేక ఆ రోజు ఒక్కడై కేసీఆర్ గారు బయలుదేరితే పిల్లా జల్లా ఏకమై తెలంగాణ మొత్తం జై తెలంగాణ అని నినదిస్తే తెలంగాణ వచ్చింది. వచ్చిన తెలంగాణ తెరలుగా వద్దని చెప్పి కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు. కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రమే కాదు, పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులను కూడా వారు పూర్తి చేసిండు. మిడ్మానేర్ కావచ్చు, ఎల్లంపల్లి కావచ్చు, మన దేవాదుల కావచ్చు, వీటిని పూర్తి చేయాలని అన్ని రకాల ప్రయత్నాలు చేసిండు. దేవాదుల్లో భాగంగా ఇక్కడ 100 కోట్లకు పైగా నిధులు కేటాయించి
ఇదే జనగాము గణపురం పాలకుర్తి ప్రాంతాలను సస్యశ్యామలం చేయాలని చెప్పి వారు భావించులు. కానీ ఈ 3 లిఫ్టులు పూర్తయ్యే వరకే వారు టర్మ్ ఎండ్ అయిపోయింది. మరి ఎండ్ అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చిండ్రు. 20 నెలలు అయింది. 20 నెలల్లో ఒక తట్ట మట్టి తీసిల్లా ఎక్కడన్నా? ఈ ప్రాంతంలో ఎక్కడన్నా ఒక తట్ట మట్టి తీసిల్లా? కానీ కడియం శ్రీహరి గారు తెల్లారు లేస్తే నీరే నిజమైనటువంటి నాయకుడిని, నీరే నిజాయితీ పరుణ్ణి, నీరే నిజమైనటువంటి వాడిని, నిజము నా తర్వాతనే పుట్టింది, నిజాయితీ కూడా నా తర్వాతనే పుట్టింది అని మాట్లాడతాడు. నేను ఒకసారి ఆయన గెలిచిన తర్వాత మన గన్పూర్ కాడ ప్రెస్ మీట్ లో నేను ఆయనతో పాటు పాల్గొన్నా. ఒక మాట చెప్పిండు, 100 రోజుల్లో మనం ప్రభుత్వంలోకి వస్తామన్నాడు. పెద్ద న్యూస్ అయింది, మీ అందరు గుర్తే ఉండి. అది ఎట్లా సాధ్యమవుతుంది? వాళ్ళకి 63 సీట్లు ఉన్నాయి, మనకి ఎంత ప్రభుత్వం వస్తుంది మేము అనుకున్నాం. కానీ ఆయన పోయి అలా చేరితే ప్రభుత్వం వస్తుంది అనేటువంటి వాస్తవాన్ని మనం గ్రహించలేకపోయినాం. ఆయన పోయి అలా చేరిండు, అలా చేరి ఆయన ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాడు. కాబట్టి ఈ రకమైనటువంటి నాయకుడికి బుద్ధి చెప్పాలంటే అది కేవలం మన రాజన్నతోనే సాధ్యమని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. నిజానికి ఇక్కడ గెలిచింది కేవలము 94లో ఒకసారి, 98లో ఒకసారి, 2008లో ఒకసారి గెలిచిండు. కానీ ఇదే రాజన్న ఎన్నిసార్లు గెలిచిండు? 4 సార్లు గెలిచిండు. 2009లో గెలిచిండు, 12లో గెలిచిండు, 14లో గెలిచిండు, 18లో కూడా గెలిచిండు. అయినా కూడా కడియం శ్రీహరి గారి అనుభవాన్ని వినియోగించుకోవాలనేటువంటి ఉద్దేశంతో మరి కేసీఆర్ గారు టికెట్ ఇస్తే ఎమ్మెల్యేగా గెలిచి వాళ్ళ కూతురికి ఎంపీ టికెట్ తెచ్చుకొని అన్ని రకాల సహాయ సహకారాలు పొందిన తర్వాత ఈరోజు అత్యంత కుట్రపూరితంగా, అత్యంత మోసపూరితంగా ఆయన పార్టీ మారినటువంటి తీరును చూసి ఈరోజు ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇంత ఘోరంగా ఉంటుందా రాజకీయ నాయకులు అని చెప్పి ఈరోజు ప్రజలు మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడెప్పుడు ఉప ఎన్నిక వస్తుందని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఆ రోజు 2023 డిసెంబర్ ఎలక్షన్లకు ముందు తప్పని పరిస్థితుల్లో నేను బీజేపీకి రాజీనామా చేసిన తర్వాత కడియం శ్రీహరి గారు ఆ రోజు మా ఇంటికి వచ్చిండు. ఇంటికి వచ్చి నువ్వు బీఆర్ఎస్ చేరితే బాగుంటుందని చెప్పి వారే ఆహ్వానించింది. అరే ఒక ఉప ముఖ్యమంత్రి మా ఇంటికి వచ్చింది కదా అని చెప్పి నేను గౌరవంగా నేను భావించి దాని తర్వాత నేను ఇక్కడ చేరిన. కానీ తీరా చూస్తే ఏమైందంటే ఆయన ఎమ్మెల్యే గెలిచినాక ఆయన కూతురికి ఎంపీ టికెట్ ఇప్పించుకున్నాక అన్ని రకాల సహకారాలు పొందిన తర్వాత ఆయన ఈరోజు పార్టీ జంప్ అయ్యింది. ఎప్పుడు రిటైర్మెంట్ స్టేజ్లో ఈరోజు ఆ రకంగా పార్టీ జంప్ అయినటువంటి పరిస్థితి చూస్తే ఈరోజు నిజంగా మొత్తం గన్పూర్ ప్రజలు కాదు, స్టేట్ లో ఎక్కడికి పోయినా కూడా ఎప్పుడు కడియం శ్రీహరిని ఓడగొడతారు, మీరంతా వరంగల్ కదా, మీరు ఎప్పుడు కడియం శ్రీహరిని ఓడగొడతారని చెప్పి ఈరోజు ప్రజలే మమ్మల్ని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు నిర్మాణమైంది. కాబట్టి మళ్ళా ఇట్లాంటి కట్లపాములు ఈ ఓరుగల్లు గడ్డ మీద ఉరుడు వేసుకోకుండా తప్పకుండా ఆ కట్లపాముకు బుద్ధి చెప్పాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఓరుగల్లు ఒక పోరాటాల గడ్డ, పౌరుషాల గడ్డ, త్యాగాలకు పెట్టింది పేరు మన ఓరుగల్లు. అలాంటి త్యాగాల గడ్డ మీద భోగాలు అనుభవించడానికి ఈరోజు మరి పార్టీ మారి ఈ ప్రాంత ప్రజలను, బీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ కార్యకర్తలను, కేసీఆర్ గారిని మోసం చేసినటువంటి మరి కడియం శ్రీహరి గారి దుర్బుద్ధికి శాశ్వతంగా సమాధి కట్టడానికి మనందరం కూడా సిద్ధం కావాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. నిజానికి ఇక్కడ గెలిచింది కేవలము 94లో ఒకసారి, 98లో ఒకసారి, 2008లో ఒకసారి గెలిచిండు. కానీ ఇదే రాజన్న ఎన్నిసార్లు గెలిచిండు? 4 సార్లు గెలిచిండు. 2009లో గెలిచిండు, 12లో గెలిచిండు, 14లో గెలిచిండు, 18లో కూడా గెలిచిండు. అయినా కూడా కడియం శ్రీహరి గారి అనుభవాన్ని వినియోగించుకోవాలనేటువంటి ఉద్దేశంతో మరి కేసీఆర్ గారు టికెట్ ఇస్తే ఎమ్మెల్యేగా గెలిచి వాళ్ళ కూతురికి ఎంపీ టికెట్ తెచ్చుకొని అన్ని రకాల సహాయ సహకారాలు పొందిన తర్వాత ఈరోజు అత్యంత కుట్రపూరితంగా, అత్యంత మోసపూరితంగా ఆయన పార్టీ మారినటువంటి తీరును చూసి ఈరోజు ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇంత ఘోరంగా ఉంటుందా రాజకీయ నాయకులు అని చెప్పి ఈరోజు ప్రజలు మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడెప్పుడు ఉప ఎన్నిక వస్తుందని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఆ రోజు 2023 డిసెంబర్ ఎలక్షన్లకు ముందు తప్పని పరిస్థితుల్లో నేను బీజేపీకి రాజీనామా చేసిన తర్వాత కడియం శ్రీహరి గారు ఆ రోజు మా ఇంటికి వచ్చిండు. ఇంటికి వచ్చి నువ్వు బీఆర్ఎస్ చేరితే బాగుంటుందని చెప్పి వారే ఆహ్వానించింది. అరే ఒక ఉప ముఖ్యమంత్రి మా ఇంటికి వచ్చింది కదా అని చెప్పి నేను గౌరవంగా నేను భావించి దాని తర్వాత నేను ఇక్కడ చేరిన.
కానీ తీరా చూస్తే ఏమైందంటే ఆయన ఎమ్మెల్యే గెలిచినాక ఆయన కూతురికి ఎంపీ టికెట్ ఇప్పించుకున్నాక అన్ని రకాల సహకారాలు పొందిన తర్వాత ఆయన ఈరోజు పార్టీ జంప్ అయ్యింది. ఎప్పుడు రిటైర్మెంట్ స్టేజ్లో ఈరోజు ఆ రకంగా పార్టీ జంప్ అయినటువంటి పరిస్థితి చూస్తే ఈరోజు నిజంగా మొత్తం గన్పూర్ ప్రజలు కాదు, స్టేట్ లో ఎక్కడికి పోయినా కూడా ఎప్పుడు కడియం సీఆర్ ఓడగొడతారు, మీరంతా వరంగల్ కదా, మీరు ఎప్పుడు కడియం సీఆర్ ఓడగొడతారని చెప్పి ఈరోజు ప్రజలే మమ్మల్ని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు నిర్మాణమైంది. కాబట్టి మళ్ళా ఇట్లాంటి కట్లపాములు ఈ ఓరుగల్లు గడ్డ మీద ఉరుడు పోసుకోకుండా తప్పకుండా ఆ కట్లపాముకు బుద్ధి చెప్పాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఓరుగల్లు ఒక పోరాటాల గడ్డ, పౌరుషాల గడ్డ, త్యాగాలకు పెట్టింది పేరు మన ఓరుగల్లు. అలాంటి త్యాగాల గడ్డ మీద భోగాలు అనుభవించడానికి ఈ రోజు మరి పార్టీ మారి ఈ ప్రాంత ప్రజలను, బీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ కార్యకర్తలను, కేసీఆర్ గారిని మోసం చేసినటువంటి మరి కడియం శ్రీఆర్ గారి దుర్బుద్ధికి శాశ్వతంగా సమాధి కట్టడానికి మనం అందరం కూడా సిద్ధం కావాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. కరువుకు, కష్టాలకు, కన్నీళ్లకు పెట్టింది పేరు. ఎన్ని ఆత్మహత్యలు, ఎన్ని వలసలు, ఎంత గోస, ఆ గోస చూడలేక ఆ రోజు ఒక్కడై కేసీఆర్ గారు బయలుదేరితే పిల్లాయి తెల్లా ఏకమై తెలంగాణ మొత్తం జై తెలంగాణ అని నినదిస్తే తెలంగాణ వచ్చింది. వచ్చిన తెలంగాణ తెరలు కావద్దని చెప్పి కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు. కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రమే కాదు, పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులను కూడా వారు పూర్తి చేసిండు. మిడ్ మానేరు కావచ్చు, ఎల్లంపల్లి కావచ్చు, మన దేవాదుల కావచ్చు, వీటిని పూర్తి చేయాలని అన్ని రకాల ప్రయత్నాలు చేసిండు. దేవాదుల్లో భాగంగా ఇక్కడ 100 కోట్లకు పైగా నిధులు కేటాయించి ఇదే జనగాము, గణపురం, పాలకుర్తి ప్రాంతాలను సస్యశ్యామలం చేయాలని చెప్పి వారు భావించారు. కానీ ఈ 3 లిఫ్టులు పూర్తయ్యే వరకే వారు టర్మ్ ఎండ్ అయిపోయింది. మరి ఎండ్ అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చిండ్రు. 20 నెలలు అయింది. 20 నెలల్లో ఒక తట్ట మట్టి తీసిల్లా, ఎక్కడన్నా ఈ ప్రాంతంలో ఎక్కడన్నా ఒక తట్ట మట్టి తీసిల్లా. కానీ కడియం శ్రీఆర్ గారు తెల్లారు లేస్తే నీరే నిజమైనటువంటి నాయకుడిని, నీరే నిజాయితీ పరుణ్ణి, నీరే నిజమైనటువంటి వాడిని, నిజము నా తర్వాతనే పుట్టింది, నిజాయితీ కూడా నా తర్వాతనే పుట్టింది అని మాట్లాడతాడు. నేను ఒకసారి ఆయన గెలిచిన తర్వాత మన గన్పూర్ కాడ ప్రెస్ మీట్ లో నేను ఆయనతో పాటు పాల్గొన్నా. ఒక మాట చెప్పిండు, 100 రోజుల్లో మనం ప్రభుత్వంలోకి వస్తామన్నాడు. పెద్ద న్యూస్ అయింది, మీ అందరు గుర్తే ఉంటది. అది ఎట్లా సాధ్యమవుతుంది, వాళ్ళకి 63 సీట్లు ఉన్నాయి, మనకి ఎంత ప్రభుత్వం వస్తుంది మేము అనుకున్నాం. కానీ ఆయన పోయి అలా చేరితే ప్రభుత్వం వస్తుంది అనేటువంటి వాస్తవాన్ని మనం గ్రహించలేకపోయినాం. ఆయన పోయి అలా చేరిండు, అలా చేరి ఆయన ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాడు. కాబట్టి ఈ రకమైనటువంటి నాయకుడికి బుద్ధి చెప్పాలంటే అది కేవలం మన రాజన్నతోనే సాధ్యమని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఏం చెప్పింది ఆ రోజు ఎన్నికల సందర్భంగా? ఆనాటి రోజులు తీసుకొస్తామన్నది. వాస్తవానికి ఆనాటి రోజులే తీసుకొచ్చింది. ఎక్కడ చూసినా కూడా ఈరోజు క్యూ లైన్ లో ఆధార్ కార్డులు, పట్టా పాస్ పుస్తకాలు, చెప్పులు, క్యూ లైన్ రైలు బండంతున్నది. దయాకర్ రావు గారు, అదేవిధంగా మన రాజయ్య గారు అనేక గ్రామాలు తిరుగుతున్నారు. వారు తిరుగుతున్నప్పుడు ఆ క్యూ లైన్లు అవన్నీ కూడా మనకు ఈరోజు సోషల్ మీడియాలో ఫోటోలుగా వైరల్ అవుతా ఉన్నాయి. ఈ ఫోటోల పరిస్థితి ఏందని చెప్పి మాలాంటి వాళ్ళు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే ఏఐ నిజమైన ఫోటోలు కావు, ఇవన్నీ ఏఐ ఫోటోలు అంటున్నారు. ఏఐలో వచ్చిన ఫోటోలు, ఏఐలో తయారు చేసిన వీడియోలు తప్ప ఇవి నిజమైనటువంటి ఫోటోలు కాదు, వీడియోలు కాదని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులను అవమానిస్తున్నారు. దానికి తగ్గట్టుగా బుద్ధి చెప్పడానికే ఈరోజు రాజన్న గారు ఈ పాదయాత్ర చేపట్టండి అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. మిత్రులారా, ఇక మొన్నటి దానిక మనం కడియం శ్రీ గారి గురించి మాట్లాడుకున్నాం. నువ్వు ఎందుకు రాజీనామా చేస్తలేవు, నువ్వు పార్టీ ఎందుకు మారినావు, నువ్వు పార్టీని మారినవా లేదా అని చెప్పి మనం అడుగుతా ఉంటే లేదు కడియం అంటే కమిట్మెంట్ అని చెప్పి ఆయన హోర్డింగ్లు పెట్టుకున్నాడు. కడియం అంటే కమిట్మెంట్ కాదు, కడియం అంటే కట్లపామని మొన్న రుజువైంది. నువ్వు ఎక్కడున్నావు, కట్లపాము నువ్వు ఎక్కడున్నావు అంటే నేను కాంగ్రెస్ బొక్కలో దూరి దాక్కున్నా అని చెప్పి మొన్న కూడి యాగం చేసింది. ఇన్ని రోజులు నువ్వు ఎక్కడున్నావు అంటే నేను ఎక్కడున్నాను గక్కడనే ఉన్నా అని చెప్పింది. మొన్ననేమో నేను కాంగ్రెస్ పార్టీలో చేరినా అని చెప్పాడు. మరి కాంగ్రెస్ పార్టీలో చేరినా అని చెప్పినటువంటి నువ్వు నిజంగా ఎమ్మెల్యేగా కొనసాగడానికి అర్హులు అని చెప్పి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తా ఉన్నది. దమ్ముంటే కడియం శ్రీఆర్ గారి రాజీనామా చేయాలి. ఆయన ఉపాధ్యాయ వృత్తి నుండి వచ్చిండు. ఉపాధ్యాయుడు అంటే సమాజానికి ఒక ఉదాహరణగా నిలవాలి.
సమాజానికి ఒక సందేశంగా నిలవాలి. కానీ ఈరోజు ఆయన ఇస్తున్నటువంటి సందేశం ఏంది? అభివృద్ధి కోసం అడ్డదారు దొక్కాలి, అభివృద్ధి కోసం అధికార పార్టీలో చేరాలి, నమ్మిన వాళ్ళని నట్టేట ఉంచాలి, నయవంచన చేయాలి అని ఈరోజు కడియం శ్రీహరి గారు మనకు చెప్తా ఉన్నారు. మాజీ మంత్రివర్యులు మన జిల్లా అభివృద్ధి ప్రదాత అయినటువంటి ఎర్రవెల్లి దయాకర్ రావు గారు మన స్టేషన్ గన్పూర్ ముద్దు బిడ్డ, అనేక పర్యాయాలుగా ఇక్కడ శాసనసభ్యునిగా ఉప ముఖ్యమంత్రిగా ఈ ప్రాంతానికి సేవలు అందించినటువంటి, నేడు పాదయాత్రకు పూనుకున్నటువంటి మన తాటికొండ రాజయ్య గారు, గన్పూర్ నియోజకవర్గ నాయకులకు కార్యకర్తలకు, అదేవిధంగా దయాకర్ రావు గారు వస్తుందని చెప్పి పెద్ద ఎత్తున వర్ధన్నపేట నియోజకవర్గం నుండి వచ్చేసినటువంటి మన నాయకులకు కార్యకర్తలకు గన్పూర్ ప్రజలకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. మిత్రులారా, మీ అందరికీ తెలుసు, మనం చాలా సందర్భాల్లో చెప్పుకుంటుంటాం, ఎద్దేసిన వ్యవసాయము రైతేచ్చిన రాజ్యం బాగుపడదని చెప్పి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి మొదటి రోజు నుండి నేటి వరకు రైతులను గోసపుచ్చుకుంటూనే ఉన్నది. ఒకవైపు యాసింగిలో నీళ్ల కోసం మనం ధర్నాలు చేసినాం, పంటలు ఎండిపోతున్నాయని ఏడ్చినాము, అయినా కూడా కనీస కనికరం లేదు. ఇంకోవైపు ఈరోజు వానకాలంలో యూరియా కోసము ఈరోజు రైలు బండంతా క్యూలో నిల్చొని పడిగాపులు కాస్తూ సుడిపడుతూ ఎండకెండుతూ వానకు తడుస్తూ చలికి వణుకుతూ ఈరోజు అక్కడ సుడిపడి కింద పడితే గాయాల పాలవుతున్నారు. షాట్ల తౌడు పోసి కుక్కల కొట్లాడబెట్టినట్టు ఈరోజు ఎకరానికో 4 ఎకరాలు ఒకటే బస్తా ఇస్తామని చెప్పి ఈరోజు ఆ బస్తాలు తీసుకొచ్చి ముందు పెడితే ఈరోజు రైతులు కొట్టుకునేటువంటి ఒక పరిస్థితి గ్రామాన ఇస్తున్నాం. ఈరోజు రైతులే ఒకరి మీద ఒకరు పడి కొట్టుకునేటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. కాబట్టి రైతన్న కోసం నేను పాదయాత్ర చేస్తా అని ముందుకు వచ్చినటువంటి రాజయ్య గారిని మనం అందరం కూడా అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. వారి పోరాటాన్ని మనం స్వాగతించాల్సినటువంటి అవసరం ఉంది. మిత్రులారా, ఈ యొక్క పాదయాత్రకు రావడము మన రాజన్నకు 1000 ఏళ్ళుగా బలాన్ని ఇచ్చిందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ పాదయాత్రను మనం సక్సెస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రాజన్న అయితే 30 కిలోమీటర్లు ఒక్కరోజే నడిచిండు, కానీ మరి ఈ 10 కిలోమీటర్లు మనం అందరం ఉన్నామా లేదా? కాబట్టి అందరం కూడా వారితో పాటు చివరి వరకు ఈ యొక్క పాదయాత్రలో నడిచి ఆ కడియం శ్రీహరి గారికి బుద్ధి చెప్పాల్సిందే ఈ సందర్భంగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు రాజన్న గారికి, దయాకర్ రావు గారికి, అదేవిధంగా స్టేషన్ గన్పూర్ నాయకులందరూ కూడా పేరు పైన ధన్యవాదాలు.